వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? మీ ఇష్టం. మిగిలిపోయిన ఇడ్లీ అంటే T20లో ఫస్ట్ 6 ఓవర్స్ లాంటిది, మనం ఏమైనా చేయొచ్చు. నేనైతే ఇవాళ దాన్ని కొంచెం ఇడ్లీ మంచూరియా, ఇడ్లీ 65 లాగా చేశాను. ఏం లేదండి, సింపుల్. కొంచెం బటర్ తీసుకోండి, ఆనియన్స్ టమాటాలు కట్ చేసి కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇడ్లీలు పీసెస్ కింద కట్ చేయండి, దాంట్లో మిక్స్ చేయండి. ఆ తర్వాత మీకు చేతికి దొరికిన మసాలాలు, మీకు నచ్చినంత ఉప్పు కారం వేసి కలపండి. 2 పచ్చిమిరపకాయలు కొట్టండి, కొంచెం కారం కారంగా ఫ్లేవరీగా ఉంటుంది. ఇదంతా ఒక 10-15 మినిట్స్ నేను చెప్పిన మొదటి స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు. ఆ తర్వాత లైట్గా టాసప్ చేయండి ఇడ్లీలను, బ్రేక్ కాకుండా. ఇంకేముంది, మిగిలిపోయిన ఇడ్లీలు వండర్ఫుల్ డిష్గా తయారవుతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. మా ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ బంధుమిత్రులకి మా ఛానల్ని ఫార్వర్డ్ కూడా చేయండి. మీకు ఇలాంటివి ఇంకేమైనా డిషెస్ కావాలి అంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, డెఫినెట్లీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? మీ ఇష్టం.